చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉప్మా అయితే ఈరోజు వెరైటీగా ఉప్మా చేశాను అన్నమాట. అది ఎలా చేశానంటే, మరి గోధుమలు ఉంటాయి కదా, ఇక్కడైతే గోధుమలు అయితే అరీస్ అని మాంసం కానీ చికెన్ కానీ మటన్ కానీ వేసి చేస్తామండి కోయటోళ్ళకైతే. మరి అదైతే నేనైతే మిక్సీకి అయితే పట్టాను, రవ్వలాగా పట్టాను కొద్దిగా. ఇప్పటికైతే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇప్పటికైతే టీ కూడా తాకలేదన్నమాట. లోపల పని మరి లగేజ్ కట్టుకుంటా అండి, ఆకలి అయితే అయిపోతుంది, కడుపులో అయితే రైలు పోతున్నాయండి. మరి ఇదైతే ఉపయోగించుకున్నాను ఇలాగా. చాలా అంటే చాలా బాగుంది. అది గోధుమలో అయితే మిక్సీకి రవ్వలాగా పట్టి, మరి నేను నూనెలో అయితే పచ్చిమిర్చి అన్నీ మొత్తంగా ఉప్మాకు వేసేటన్ని ఉల్లిపాయ, కరివేపాకు, టమోటా అవన్నీ వేసేసాను. అలాగనే దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసానండి తిరువాతలో. మరి తిరువాతకు వేసిన తర్వాత రవ్వ అయితే ఎంపుకున్నాను. ఎంపుకున్న తర్వాత ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు అయితే వెరైటీ ఉప్మా అండి. మరి దీంట్లో కూర అయితే ఏం లేదండి, దాంట్లోనే కారం ఉంది. మరి నేనైతే ఈరోజు అయితే చికెన్ అయితే వండుతున్నాను. ఒక చికెన్ ముక్క, బంగాళదుంప ముక్క మాత్రం వేసుకున్నాను వీటికి. ఎలా ఉంది మన టిఫిన్? చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే చేస్తున్నాను ఈరోజు. మాకి మన ఇండియా స్టైల్లో చికెన్ అయితే చేస్తున్నానండి. ఎలా ఉంది? బాగుందా? చూడండి, సూపర్గా ఉంది చికెన్ అయితే, చాలా బాగుంది. మరి కోవేటోళ్ళకి వచ్చి టమాటా రైస్ అండి, పిల్లలకి ఇద్దరికేను. మా మేడం అయితే ఒక్క పొద్దు ఉందన్నమాట. మరి సాయంత్రం అయితే 6 గంటలకైతే మళ్ళీ వంట అయితే మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడైతే పిల్లలకి టమాటా రైస్, చికెన్. చూడండి, ఈ చికెన్ వచ్చి మాకే వైట్ రైస్. బాబాకైతే కూర వద్దన్నాడు ఈరోజు, ఆపరేషన్ అయితే అయింది కిడ్నీకి. మరి పెరుగుతో అయితే తింటాడంట. గేమర్లు అయితే ఇలా చేస్తున్నానండి. ఈ కోటలకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట. మా మేడంకి అయితే మరీ ఇష్టం అన్నమాట. ఇవి మామూలు టైంలో కూడా చేపించుకొని తింటూ ఉంటుంది. రంజాన్లోనే అయితే ఇక్కడైతే చేపించుకుంటారు ఎక్కువ మా మేడంకు. అయితే ఇది వారంలో 2 సార్లు అన్నా చేయాల్సిందేను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగుంటాయి గేమర్లు. వెళ్ళిపోయినారల్లా. చూడండి ఫ్రెండ్స్, ఖర్జూరాలు ఇవి అయితే ఒలిసాను అనమాట. గింజలు లేకన్నా ఇలా అయితే ఒలిసి పెట్టుకున్నాను. మరి వీటిలోకి వచ్చి ఏం వేస్తారంటే చెప్తాను, ఏం కలుపుతారంటే. ఇవి అయితే ఏమనుకుంటున్నారు, ఇవి అయితే మేకల జున్ను అండి. ఇది మేకల పాలలో జున్ను అన్నమాట. ఈ జున్ను అయితే ఇలా జున్ను అయితే తీసి ఇలా చిన్న అయితే తీసి మరి వీటిని అయితే వెండబెట్టింటారనమాట. మరి ఇదైతే నేను ఇప్పుడు మిక్సీకి కొట్టాలి. మిక్సీకి కొట్టి పౌడర్ లాగా చేసి, మరి ఇక్కడ గింజలు లేకుండా ఒలిసి పెట్టుకున్నా కదా ఖర్జూరాలు, మరి వీటిలోకైతే కలపాలి. కలిపిన తర్వాత నెయ్యి, అదే మేకల నెయ్యి ఉంటుంది ఇక్కడ, ఒంటెలు మేకల నెయ్యి అనమాట. అది ఈ పౌడరు ఖర్జూరాలు అయితే కలపాలి. ఇది చాయ్ గవ్వ వీళ్ళు తాగినప్పుడు అయితే ఇదైతే తింటూ ఉంటారనమాట. ఎలా ఉంది? నేనైతే ఇదైతే తయారు చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే ఇక్కడికి వాళ్ళ అమ్మగారికి పంపాలంట, సౌదీయాకు అనమాట. అందుకైతే కొలుస్తున్నాను. ఇలా అయితే తయారు చేస్తున్నాను. మేకల జున్ను ఇది, పాలది. ఇలా అయితే వేసానమాట. ఎలా ఉండాలి ఫ్రెండ్స్? బాగుంటాయా? ఇది కబూస్ అనమాట, అదే గర్స్ అంటారు వీటిని. దీంట్లో కొన్ని ఖర్జూరాలు వేసాను. పిండి పిసికి రొట్టెలాగా చేసి మరి మిక్సీకి అయితే కొట్టాను అనమాట. నెయ్యి వేసి ఖర్జూరాలు వేసి మిక్సీకి కొట్టాను. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా.